రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి మనం కరానిమిట్ట విలేజ్ బుచ్చినాయుడు కండ్రిగా అనే మండలం తిరుపతి జిల్లాకు వచ్చినాము. రైతు మీ పేరు చెప్పండి అండి. సునీల్ కుమార్ రైతు పేరు సునీల్ కుమార్. తను ఈ సంవత్సరం రవి హైబ్రిడ్ సీడ్స్ వల్ల కొన్ని వెరైటీలు వేసినారు. ఏ రకం వేసినారు, ఏ విధంగా ఉంది మిగతా వెరైటీలతో పోల్చుకున్నారని తెలుసుకుందాము. నమస్తే అండి. మీ పేరు చెప్పండి అండి. నా పేరు సునీల్ అండి. సునీల్, కారణమిట్ట విలేజ్, బిఎన్ కండ్రిగ మండలం, తిరుపతి డిస్టిక్. ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేసినారండి ఈ సంవత్సరం మొత్తం? మీరు మొత్తం వచ్చి ఒక 7 acres చేసాము. 7 ఎకరాలు వేసినారు. 7 ఎకరాల్లో రవి హైబ్రిడ్ సీడ్స్ రకాలు ఎన్ని రకాలు వేసారు? రవి హైబ్రిడ్స్ వాళ్ళది 3 ఎకరాలు వేసామండి. అంటే మనకి ఇది సుచిత్ర మాత్రమే. అవునవును, సుచిత్ర వేసాము. ఓకే. ఎట్లా ఉందండి రకము సుచిత్ర అనేది? కాపు అయితే బాగుందండి, దగ్గర కాపు. ఓకే, చూడండి గనుపులు అంటే కటింగ్ తెంపినారు. ఆల్రెడీ ఒక 2 కటింగ్లు అయిపోయిన తర్వాత కూడా చెట్టు నిండా కాపు. 3వ కటింగ్. ఓకే, అంటే తుఫానుకు ముందు వేసింది ఇది. తుఫాన్ తట్టుకొని కూడా నిలబడ్డది. మాకు గాలి వచ్చేసి ఫుల్గా తోలింది. మిగతా వెరైటీలతో పోల్చుకుంటే బాగానే ఉంది, వేసుకోవచ్చు. ఏ విధంగా బాగుందంటారండి? అంటే మనకి చిక్కటి కాపు తెగుళ్ళ పరంగా తట్టుకుంటున్నది. ఓకే, మిగతా వాటికంటే బాగుంది కాపు అయితే. ఓకే, మెయిన్ వచ్చి చిక్కటి కాపు, మనకు కావాల్సింది ఇది చిక్కటి కాపు. ఓకే, బాగా పడతా ఉంది. వెరైటీ పేరు సుచిత్ర అండి, రవి హైబ్రిడ్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది. ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కాయ వచ్చేసి షైనింగ్ ఉంటుంది బాగా. ఈ చెన్నై సరౌండింగ్ మార్కెట్ వేసుకునే వాళ్ళకి బెస్ట్ వెరైటీ అండి ఇది. ఎందుకంటే ఫస్ట్ మార్కెట్ తీసుకుపోవాలని చూజ్ చేసుకునే వెరైటీ. అట్రాక్టివ్గా ఉంటుంది, కలర్ కూడా మంచి షైనింగ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది పచ్చికి తెంపుకుంటూ కూడా లాస్ట్లో పండుగ కూడా వదులుకోవచ్చు. 2-in-1 హైబ్రిడ్ ఇది. ఈ చెన్నై మార్కెట్ వాళ్ళకి గ్రీన్కి నడుస్తుంది. ఈ తర్వాత కూడా వీళ్ళు పండుగ వదులుకున్నా కూడా గుంటూరు మార్కెట్కి కానీ డ్రైకి కానీ అమ్ముకోవచ్చు, మంచి రేట్ పోతుంది. అట్లాగే ఇంకో వెరైటీ శాంపుల్ ఒకటి వేసామండి, 887 బ్లాక్ కలర్ అండి. అది బ్లాక్ కలర్. కాకపోతే అది ఒక పొడుగు ఉంది, దీనికంటే ఒక సన్నం అనిపిస్తుంది కాయ. పచ్చికాయకి అయితే కంపల్సరీ పోతుంది, ఇబ్బంది అయితే లేదు. ఈ వెరైటీ అయితే బాగుంది. ఈ వెరైటీ అయితే రెండింటికి. ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేస్తారండి మిరప వచ్చేసి మొత్తము? మిరప మన ఊర్లో వచ్చి 100 ఎకరాలు వేసారండి. 100 ఎకరాలు వేసారు. 100 ఎకరాల్లో ఇది ఒక 3 ఎకరాలు. 5 ఎకరం. మిగతా రకాలతో పోల్చుకుంటే బాగుందంటారా? ఫైనల్ గా చెప్పచ్చు. వెరైటీ పేరు చెప్పండి మళ్ళీ ఒకసారి. సుచిత్ర అండి. సుచిత్ర రవి హైబ్రిడ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది. సుచిత్ర. ఓకే అండి. ఓకే అండి.